హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి సొరకాయతో ఒక 2 రెసిపీస్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసేసి సొరకాయ కర్రీ, నెక్స్ట్ సొరకాయ పచ్చడి అనమాట. ఇక్కడ సొరకాయ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా సొరకాయని చెక్కు తీసేసి మనకు కావాల్సినంత, అంటే ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసులు కట్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ సొరకాయల నుంచి ఒక హాఫ్ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ హాఫ్ క్వాంటిటీని చెక్కు తీసేసి క్లీన్గా ఈ విధంగా, నేనైతే కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకుంటాను పీసులు. ఇంకొంతమంది అయితే ఇంకా సన్నగా తురిమినట్టుగా చేసేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కొంచెంమంది ఏమో పెద్ద పెద్ద పీసులుగా ప్రిపేర్ చేస్తుంటారు. అట్లా ఎవరెవరి స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ నేను ఇందులోకి కారం కోసం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నానండి. పచ్చికారం వేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కారానికి తగ్గట్టుగా. అలాగే ఒక 4-5 వచ్చేసేసి వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా అల్లం పీస్ అండ్ కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టుగా మిక్సీకి పట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్, ఇంకా మనకి పీసెస్ రెడీగా ఉన్నాయి. మనం అందులోకి వేయడానికి కారం కూడా రెడీగా ఉంది. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యూస్ చేయట్లేదండి. నేను ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక్కటే యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ కింద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకొని, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కొంచెం పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకొని ఆ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి చపాతీకి, రోటీకి, రైస్కి, ప్రతి ఒక్కదానికి చాలా బాగా సెట్ అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ పసుపు ఫ్రై అయిపోయింది, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయ, సాల్ట్ వేసి అది కూడా ఈ తాలింపులోనే వేసుకొని తాలింపులో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవడానికంటే కర్రీలో ఈ విధంగా తాలింపులో వేసుకుంటే ఏంటంటే కొంచెం పచ్చివాసన అది పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక 2-3 మినిట్స్ అదంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ వేసుకొని ఇంకా విజిల్ పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. మనకి పీసెస్ కట్ చేయడానికి ఎంత టైం పట్టిందో అందులో కనీసం 50% టైం కూడా పట్టదనమాట. ఈ సొరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా చకచకా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఎప్పుడు చేసినా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తానండి నేను వచ్చేసే సొరకాయ కర్రీ. ఎందుకంటే చపాతీలోకి అండ్ పూరీలోకి కూడా బాగుంటుంది. వీటిల్లోకి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే కర్రీ ఇష్టంగా తింటారు. కానీ మీరు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేసి ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనకి రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అంటే పూరికి ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసేసి. నార్మల్ కారం వేసుకునే దానికంటే ఈ విధంగా పచ్చికారం యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకెమ్మటే కుక్కర్ పెట్టేసేసుకొని సరిపోతుంది. ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసేసుకొని కుక్కర్ విజిల్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఆ 2 విజిల్స్కే మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే మనకి సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ కొంచెం తక్కువ అయ్యేసరికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసేసుకొని మూత విజిల్ అనేది పెట్టేసేసుకుంటున్నాను. ఒకసారి ముందుగానే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సాల్ట్ తక్కువైందనుకోండి తీయగా అనిపిస్తుంది అనమాట కూర వచ్చేసే సొరకాయ కూర. మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవాలి ఈ కర్రీలో మాత్రము. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసేసుకొని విజిల్ పెట్టేసేసుకుంటున్నాను. మరీ చెప్తున్నానండి, ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, మీరు ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేస్తే వాటరీగా అయిపోతుంది కర్రీ వచ్చేసేసి. నేను ఇక్కడ ఒక 2 విజిల్సే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోలేదు. 2 విజిల్స్ పెట్టుకొని ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకున్నాను అనమాట. ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇక్కడ కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు నేను. అయినా కానీ కర్రీ చూసారా వాటరీగా ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చికారంతో ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు
ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వద్దు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సొరకాయతో పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఈ సొరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. రొటీన్ ఎప్పుడు టమాటో పచ్చడి, దొండకాయ పచ్చడి ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, ఈసారి ఈ విధంగా సొరకాయ పచ్చడి అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో నేను కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నానండి పచ్చడి కోసము. ఈ సొరకాయ పచ్చడి ఏంటంటే కొంచెం తీయగా చప్పచప్పగా ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ టమోటా అనేది యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. టమోటా యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపు అది తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ పీస్ని కట్ చేసి తీసుకున్నాను. దీన్ని చెక్కు తీసేసి పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ స్టవ్ మీద వచ్చేసేసి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ కళాయిలోకి. ఆ తర్వాతకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 వరకు యాడ్ చేసుకుంటున్నానండి. పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెంతులు. ధనియాలు జీలకర్ర వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మెంతులు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కొంచెం తీయగా ఉంటుందని చెప్పాను కదా సొరకాయ పచ్చడి, దీనికి మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల దీని ఫ్లేవర్ అది చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్లో ఒకవేళ పుదీనా యాడ్ చేసుకుంటాం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి పుదీనా అనేది కొద్ది క్వాంటిటీలో యాడ్ చేసిన పుదీనా ఫ్లేవరే డామినేట్ చేస్తుంది అనమాట పచ్చడిని. అందుకని నేను పుదీనా అనేది ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి, ముందుగా మనం యాడ్ చేసిన ధనియాలు జీలకర్ర ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ నాన్ స్టాప్గా ఫ్రై చేసుకొని మనం ముందుగా సొరకాయ కట్ చేసి పెట్టుకుంటాం కదా పీసెస్, ఆ పీసెస్ అనేది డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి సొరకాయ పీసెస్ని. ముందుగా మనం సొరకాయ మగ్గించుకున్న తర్వాత ఆ తర్వాతకి టమోటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కంటే మనకి సొరకాయ పీసెస్ మగ్గిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనకి సొరకాయ పీసెస్ ఈజీగానే మగ్గిపోతాయి, కాకపోతే ఎక్కువ టైం అయితే పట్టదు. ఇక్కడ సొరకాయ పీసెస్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను స్టవ్ హైలోనే పెట్టేసుకొని మగ్గించేసుకుంటున్నానండి. ఒక 2 or 3 మినిట్స్లో మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట పీసెస్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెం మెత్తబడిపోయాయి పీసెస్ అనేది, కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట. ఈ టైంలో మన టమోటా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సొరకాయలోంచి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసేసి అవి పీసెస్ అనేది కొంచెం మెత్తబడితే స్మూత్గా అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను టమోటా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సెంటర్లో యాడ్ చేస్తున్నానండి. కొంచెం సొరకాయ పీసెస్ ఆల్రెడీ మనకి మగ్గిపోయాయి కదా, అందుకని కొంచెం అటు ఇటు అనుకొని సెంటర్లో టమోటా పీసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ వచ్చేసేసి ఒక 3 టమోటాస్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగానండి, ఎక్కువ యాడ్ చేయొద్దు చింతపండు, ఎందుకంటే మనకి ఎక్కువ పులుపు వచ్చేస్తుంది అనమాట. చింతపండు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసినా కానీ సొరకాయ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా, టమోటా ఇవి యాడ్ చేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను టమోటా చింతపండు ఇవి యాడ్ చేసిన తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఒక 2 నుంచి ఒక 5 మినిట్స్ వరకు అలానే మూత పెట్టేసేసి వదిలేస్తామనుకోండి, కొంచెం మెత్తబడిపోతాయి అన్నమాట టమోటా కూడా. టమోటా అనేది మరి ఎక్కువ గుజ్జుగా అవ్వాల్సిన అవసరం లేదు పచ్చళ్ళలోకి. కొంచెం టమోటా మెత్తపడి ఆ పచ్చివాసన అనేది కొంచెం లైట్గా పోతే సరిపోతుంది. ఇక్కడ నాకు మొత్తం మగ్గిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇంకా రోట్లో కావాలనుకుంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేదా మిక్సీకి కావాలన్నా మిక్సీకి పట్టుకున్నా కానీ సరిపోతుందన్నమాట. ఒకవేళ రోట్లో రుబ్బిన టేస్ట్ మనకు కావాలనుకుంటే మిక్సీలో ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేట్టు పట్టుకోండి పచ్చడి, అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం బరుకుగా పట్టుకున్నానండి, మరీ మెత్తగా కాకుండా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కొంచెం బరుకుగా ఉండేట్టు చూసుకోండి. ఇది ఇట్లా ఉంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి పచ్చడి, మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అంతా పోతుందన్నమాట. నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకోవడానికి పచ్చడికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే కొన్ని పచ్చళ్ళలోకి తాలింపు గింజలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ తాలింపు గింజల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ముందుగా లైట్గా తాలింపు అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత
పసుపు అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆనియన్స్ అనేది యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సొరకాయ పచ్చడి అనేది కొంచెం తీయగా అలా అనిపిస్తుంది. మళ్ళీ మనం ఆనియన్ అవి యాడ్ చేసేస్తే ఇంకెక్కువ తీయగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇక్కడ సొరకాయలోకి పచ్చడిలోకి ఆనియన్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. నేను ఇక్కడ తాలింపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వచ్చేసేసి పసుపు అలాగే కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసుకున్నాను తాలింపులో. నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నాను. అది తాలింపులోకి యాడ్ చేశాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత తాలింపు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మనకు ఆ ఎల్లుల్లిపాయ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటే స్మెల్ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఎక్కువ ఫ్రై అయితే. ఒక 2 మినిట్స్ అలా అంటే మనం అది వెల్లుల్లిపాయ అనేది తాలింపులో వేసేసినట్టే మనం పచ్చడి అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా పచ్చడికి తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మనం ఒక 2-3 మినిట్స్ మనం ఆ పచ్చడి అనేది ఆయిల్లో తాలింపులో ఉడికించుకున్నాం అనుకోండి, మనకి 2-3 రోజుల పైన నిల్వ ఉంటుందన్నమాట సొరకాయ పచ్చడి. నార్మల్గా టమాటా పచ్చడి, ఈ దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఉన్నన్ని రోజులు మాత్రం సొరకాయ పచ్చడి అనేది నిల్వ ఉండదండి. కొంచెం తక్కువ టైమే ఉంటుందన్నమాట. మనం ఈ తాలింపులో కొంచెం ఎక్కువసేపు అట్లా ఉడికించుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ 3-4 డేస్ నుంచి ఒక 1 వీక్ వరకు ఉండొచ్చు. అంతకు మించి అయితే ఉండదన్నమాట ఈ పచ్చడి. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మనం అన్నంలోకి కాదండి, మనం చపాతీలోకి, రోటీలోకి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అనమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.